శ్రీకృష్ణ లీలలు గోపిక వస్త్రాపహరణం. అనిత్యాలను ఆలింగనం చేసుకుని నిత్యానందాన్ని అనుభవించాలనుకోవటం భ్రాంతి. ఇదే జీవభ్రాంతి. భ్రాంతిలో అహం భావన పుడుతుంది. ఇదే జీవభావన. అహం భావనే రాగద్వేషాలకు కారణమవుతుంది. రాగద్వేషాలు ప్రగతికి ప్రతిబంధకమవుతాయి. దగ్గరే బాధించేది ద్వేషము, దూరమై బాధించేది రాగము. ఏది ఏమైనా రెండున్న చోట గండాలు తప్పవు. ఇవే బ్రతుకులో సుడిగుండాలు. ఎవరు ఎవరికి ఏమీ కాని ఈ ప్రపంచంలో కల్పించుకునేవన్నీ బంధాలే కాని బాంధవ్యాలు కావు. పరమాత్మతో సంబంధమే నిత్య సంబంధం. రెండున్నాయనే భ్రాంతిలో ఉన్న ఒక్క సత్యానికి దూరం కానవసరం లేదు. మనిషి హృదయంలో రెండు ఒకటిగా తెలిస్తే వ్యక్తి కళ్యాణం జరుగుతుంది. అదే లోక కళ్యాణానికి దారి తీస్తుంది. భేదంలోనే దోషాలు. పరమాత్మ నిర్దోషం, సమం. దోషాన్ని కడిగేసుకుంటే కల్మషేతుడైన జీవుడే నిష్కల్మషమైన బ్రహ్మముగా శోభిస్తాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం దృశ్యః క్షీణ కల్మషాః. క్షీణ కల్మషాః అంటే నశించిన కల్మషములు గల, ఋషయః అంటే జ్ఞానులు. బ్రహ్మ నిర్వాణం లభంతే అంటే బ్రహ్మానందమును పొందుతారు అని భగవద్గీతలో భగవాను వాచ. అందరికీ బ్రహ్మత్వం కావాలి, కాని జీవత్వాన్ని వదిలేందుకు ఇష్టపడరు. అహమున్నంత వరకు జీవత్వం పోదు. జీవత్వాన్ని పోగొట్టుకునేందుకే సాధన, జ్ఞాన సాధన. సాధనలన్నీ సాధ్యరూపు డైన పరమాత్మ కొరకే. పరమాత్మ అనంతుడు కనుక అద్వయుడు. అభేద జ్ఞానమే పరమాత్మ జ్ఞానము. భేదమే జీవత్వము. జీవత్వాన్ని పోగొట్టుకుని బ్రహ్మత్వంతో మనం భాసించాలి. ఇదంతా పరమాత్మ అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది. ఇదే వస్త్రాపహరణ లీల. గోపిక వస్త్రాపహరణ లీల. గోపికలు బాలకృష్ణుని ప్రాణతుల్యంగా ప్రేమించారు. పరమాత్మకు క్షణకాలం కూడా దూరం కాకూడదని వారి ఆకాంక్ష, అభిలాష. వారి అభీష్టం ఫలప్రదం కావాలని కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. అదే గౌరీదేవి నోము. హేమంత ఋతువులో ప్రథమ మాసమైన మార్గశీర్షంలో నియమనిష్టలతో కాత్యాయని వ్రతాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుడు తమకు పతిగా లభించాలని సంకల్పం చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగి వ్యధీశ్వరి. నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని. కాత్యాయని మహామాయే మహాయోగి న్యధీశ్వరి. నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని మహాయోగిని జగదీశ్వరి, నాకు నందుని కుమారుడైన శ్రీకృష్ణుని పతిగా అనుగ్రహించు. నీకు నమస్కారము అని ఒక్కొక్క గోపిక ప్రత్యేకంగా సంకల్పం చేయటం జరిగింది. ఉషః కాలంలో యమునలో స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి ఈ శ్లోకంతో సంకల్పం చెబుతూ 1 మాసం రోజులు వ్రతాన్ని ఆచరించారు గోపికలు. గోపికలకు కోరికలు లేవు. వారిది ఒక్కటే కోరిక, పరమాత్మ తమ సొంతం కావాలి అనేదే వారి కోరిక. అంతేకాని విషయసుఖాల కొరకు వారు పరమాత్మను ఆశ్రయించలేదు. కామము ప్రతి హృదయంలో ఉంటుంది. లౌకికుల హృదయంలోని కామము విషయ భోగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. భక్తుల హృదయాలలో కదిలే కామం పరమాత్మ వైపు పయనిస్తూ ఉంటుంది. విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసజ్జతే. మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. విషయాలను ధ్యానించే మనస్సు విషయాలలో మగ్నమై ఉంటుంది. నన్ను స్మరించే చిత్తము నా యందే నిమగ్నమై ఉంటుంది అని భాగవతంలో పరమాత్మ స్వయంగా తెలియజేశాడు. గోపికల చిత్తము పరమాత్మ కన్నా అన్యమైన విషయాలలో రమించలేదు. అందుకని శ్రీకృష్ణుని కొరకే వారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. వేదన అంతరించేది పరమాత్మ కరుణతోనే అని వారికి అర్థమైపోయింది. జీవిత గమ్యము జగన్నాథుడే అని నిశ్చయమైంది. ఏది తోడున్నా లేనిదే అని, ఉన్న ఒకానొక తోడు నీడ భగవంతుడేనని తేలిపోయింది. నాది అనేది ఏదైనా బంధమేనని, అందమనేది ఆనందమనేది పరమాత్మకు సంబంధించిందే అని నిశ్చయించుకున్నారు గోపికలు. రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన. రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన. రాధారమణ జీవుల గమ్యము నీవే కావా, బ్రతుకు సంద్రమున నీవే నావా. రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన. రాధారమణ హాయి నొసగు మాయ
నేతి బీరకాయ మమతా మాలిక బంగారు పిచుక హాయి నొసగు మాయ నేతి బీరకాయ మమతా మాలిక బంగారు పిచుక చితికిన బ్రతుకులు ఒలికిన కన్నీరు చితికిన బ్రతుకులు ఒలికిన కన్నీరు జలకమాడమన్నది జగతి కోనేరు నాదనుకుంటే అంతా నరకము కాదనుకుంటే ఎంతో సుఖము నాదనుకుంటే అంతా నరకము కాదనుకుంటే ఎంతో సుఖము లేదనుకుంటే ఎక్కడి బంధము లేదనుకుంటే ఎక్కడి బంధము తోడు నీ ఉంటే అది ఏ ఆనందము ఒకనాటి పాపాలు రేపటికి రూపాలు మనిషికి పీడలు మాయల నీడలు ఒకనాటి పాపాలు రేపటికి రూపాలు మనిషికి పీడలు మాయల నీడలు వేదాంత వచనాలు వెన్నుని చరణాలు వేదాంత వచనాలు వెన్నుని చరణాలు వేద గోపాలు నీ నాదాభరణాలు నన్ను కరుణించిన భక్తివి నీవే నేను వరించిన ముక్తివి నీవే నన్ను కరుణించిన భక్తివి నీవే నేను వరించిన ముక్తివి నీవే నీ వెంట పడితే మిగలదు మోహము నీ వెంట పడితే మిగలదు మోహము నీవు వెంట రాగా వెలుగును మోక్షము రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన జీవుల గమ్యము నీవే కావా బ్రతుకు సంద్రమునా నీవే నావా రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన రాధారమణ రాధేల కరుణ రాధారమణ రాధేల కరుణ మాసం రోజులు గడిచాయి. వ్రతం పూర్తి కావచ్చింది. గోపికలు యమునను సమీపించారు. వస్త్రములను తీరమున ఉంచి స్నానం చేసేందుకు నదిలో దిగారు. శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి వచ్చి వారి వస్త్రములను అపహరించి దగ్గరేయున్న కదంబ వృక్షము నెక్కి కూర్చున్నాడు. వృక్ష శాఖలపై చీరలు వ్రేలాడుతున్నాయి. శ్రీకృష్ణుడు మురళీనాదం చేశాడు. అది చూచి గోపికలు సిగ్గుతో చలించిపోయారు. తమ వస్త్రాలను అనుగ్రహించమని అడిగారు. బాలకృష్ణుడు ఇవ్వలేదు. ఎంత ప్రార్థించినా ససేమిరా ఇవ్వనంటున్నాడు. వారే తీరానికి వచ్చి తీసుకోవాలట. దేహాభిమానం ఉన్నంత వరకు దైవానుభూతి కలగదు. దేహాభిమానం జీవభావనకు సంబంధించింది. అది సాధన దశలో కూడా నిషేధమే. సాధకుడు నాహం కర్తాహరః కర్త, నేను కర్తనుగాను, హరియే కర్త అనే భావనతో ఉంటాడు. సిద్ధ పురుషుడు అహం అకర్త, ఆత్మయైన తాను అకర్తయేననే జ్ఞానంతో ఉంటాడు. గోపికలు పరమాత్మ కొరకు వ్రతాన్నాచరించారు. కాని దేహాత్మ భావంతో చరిస్తున్నారు. దానిని దూరం చేసి వారికి పూర్ణ ఫలాన్ని అనుగ్రహించాలనేది పరమాత్మ అభిప్రాయం. అహం మనం తొలగించుకుంటే పోయేది కాదు, పరమాత్మ అనుగ్రహంతోనే పోతుంది. అందుకే సాధనలన్నీ. బాలకృష్ణుడు చీరలు ఇవ్వడని గోపికలకు తేలిపోయింది. మరో మార్గం లేక, చలితో బాధపడలేక ఒక చేతితో దేహాన్ని కప్పుకుని మరొక చేతిని చాచి వస్త్రాలను ప్రసాదించమని అడిగారు.
అయినా కృష్ణుడు ఇవ్వలేదు. 2 చేతులెత్తి నమస్కరిస్తేనే ఇస్తానన్నాడు. గోపికల అభిమానం గాలిలో కలిసిపోయింది. పరమాత్మను ఆశించి వ్రతమాచరించేవారు నేను నాది అనే అహంకార మమకారాలను ఉంచుకోకూడదని అర్థమైపోయింది. నాది అనేది ఏదీ ఈ ప్రపంచంలో లేదని, అంతా పరమాత్మదేనని తెలిసిపోయింది. హృదయం పూర్ణంగా పరమాత్మ వైపుకు మరలింది. భగవత్కృప తక్షణ కర్తవ్యమైంది. జాగేల రాజీవనయనా, జాగేల రాజీవనయనా, నిన్ను బాసి క్షణమైన మనగలనా కరుణాభరణ. జాగేల రాజీవనయనా, జాగేల రాజీవనయనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవనయనా, జాగేల రాజీవనయనా, నీ భక్తుడైయుండి నీ సేవ నాకుంది, నీ భక్తుడైయుండి నీ సేవ నాకుంది, అంది అండి అని పరుల వెంట పరుగిడగలన. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, అడిగి పుచ్చుకుని అటుకుల దింటివి అడగక అక్షయ సంపదలిస్తివి. అడిగి పుచ్చుకుని అటుకుల దింటివి అడగక అక్షయ సంపదలిస్తివి. అడగవు నన్ను అడుగనీయవు, అడగవు నన్ను అడుగనీయవు, అచ్యుతానంత ఏమిటిదంతా. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఏది ఎవరిది కాదని తెలిసి, ఏది ఎవరిది కాదని తెలిసి ఎదని వైపుకు మరలింది. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, తొలి ప్రొద్దులో కదిలెను భక్తి నడుమ ఎందుకో తరిగెను శక్తి. తొలి ప్రొద్దులో కదిలెను భక్తి నడుమ ఎందుకో తరిగెను శక్తి. ఉన్నది నీవే మనసులో నా, ఉన్నది నీవే మనసులో నా, నిన్నే నమ్మిన వాడను కానా. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవ నయనా. దేహాభిమానాన్ని గోపికలు త్యజించారు. 2 చేతులెత్తి నమస్కరించారు. అంతే. బాలకృష్ణుడు వారికి వస్త్రాలను విసిరివేశాడు. పరమాత్మ ఇచ్చినవి కనుక అవి వారికి ప్రసాదాలయ్యాయి. ప్రశాంతతను పొందారు గోపికలు. పూర్ణహృదయులయ్యారు, కృతార్థులయ్యారు. పరమాత్మ చెబుతాడు, గోపికల్లారా, యమునలో వరుణదేవుడున్నాడు. మీరు సచేలంతో స్నానం చేయాలి. నగ్నంగా స్నానం చేయటం దోషం అని తెలిపాడు. పరమాత్మ కొరకు ఎప్పుడైతే మనం సాధనలు చేస్తూ ఉంటామో, ఒకవేళ సాధనలో లోపాలు జరిగితే వాటిని పరమాత్మే సరిచేస్తాడు. కృష్ణుడదే చేశాడు. కృష్ణుడు అపహరించింది వస్త్రాలు కావు, వాసనలు. దేహాత్మభావాన్ని హరించాడు. గోపికలు దేహాన్ని పరమాత్మ ముందు దాచుకునే ప్రయత్నం చేయటమే దేహవాసన ఉందనటానికి తార్కాణము. ఇంతకీ పరమాత్మ వద్ద దాపరికం సాధ్యమా?
గోపికలు ఏ జలాలలో మునిగి దేహాన్ని కృష్ణునికి కనిపించకుండా దాచాలనుకుంటున్నారో ఆ యమునా జలాలలో కూడా సర్వాంతర్యామి అయిన పరమాత్మే ఉన్నాడు. ఇది అర్థం కావాలి. పైగా శ్రీకృష్ణుని పతిగా అనుగ్రహించమని గౌరీదేవిని ప్రార్థిస్తూ వారు వ్రతమాచరించారు. పతి వద్ద దాపరికం ఎలా సాధ్యం? ఇది కూడా అర్థం కావాలి. అయితే బాలకృష్ణుడు దేవుడై కూడా ఇలా అశ్లీలంగా వ్యవహరించటం సబబా? దొంగలాగా వలువల్ని అపహరించటం సమంజసమా అనే శంకలు కొందరిలో కదులుతూ ఉంటాయి. సరే, బాలకృష్ణుడు భగవంతుడేనా? ఇది ముందు నిర్ణయం కావాలి. కృష్ణుడు భగవంతుడు అన్నప్పుడు ఆయనలో దోషం చూచేందుకే అవకాశం లేదు. తాను కానిది ఏముంది కనుక దోషం? ఇకపోతే బాలకృష్ణుడు భగవంతుడు కాడు, సామాన్య బాలుడేనంటారా? అప్పుడు దోషం లేదు, అశ్లీలమూ లేదు. 7 లేక 8 సంవత్సరాల పిల్లవాని విషయంలో అశ్లీలమనే పదం ఎలా పొసగుతుందో విజ్ఞులు ఆలోచించాలి. ఇక చోరుడు అంటారా? పరమాత్మ చోరుడెలా అవుతాడు? తనది కాని దానిని, మరొకరికి సంబంధించిన దానిని అపహరించేవాడు చోరుడు. దేహం మనకు పరమాత్మ ఇచ్చిందే, వస్త్రాలు కూడా ఆయన ప్రసాదాలే. నాది అనే మమభావన కొంప ముంచుతుంది. దీనికి నేను అనే అహంభావనే ఆధారంగా ఉంటుంది. ఈ రెండిటిని తొలగించే దివ్యమైన లీలయే వస్త్రాపహరణ లీల. మమేతి బధ్యతే జంతుః నిర్మమేతి విముచ్యతే. నాది అనేదే బంధము, నాది కాదు అనేదే మోక్షము. వస్త్రాపహరణ లీల తరువాతే వస్తుంది రాసలీల. దేహాభిమానము దూరమైతేనే మనకు పరమాత్మతో నిత్య సంబంధం ఏర్పడుతుంది. జీవుల హృదయముల యందలి రాగమును విరాగముగా మార్చి దానిని రసరాగంగా, ఆనంద రూపంగా మార్చేదే రాసక్రీడ. రసోవేశః పరమాత్మ రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. రసరూప జ్ఞానంతో రసస్వరూపుడైన పరమాత్మ యందు అభేదంగా శోభించుటయే రాసక్రీడ. ఈ విధమైన బ్రహ్మానుభూతికి దేహాభిమానం ప్రతిబంధకమవుతుంది. దేహాభిమానం తొలగితే మేఘాపాయ అంశుమానివ మబ్బు వీడిన సూర్యునిలా బ్రహ్మజ్ఞానం భాసిస్తుంది. ఈ విధంగా ప్రతిబంధకాలను తొలగించి ప్రగతిని ఆవిష్కరించేందుకు జరిగిన లీల వస్త్రాపహరణ లీల.